గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ రఘురామ్ కిరణ్ గోరంట్ల. సో మార్నింగ్ మనం ఈ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇందులో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ ఇన్ఫర్టిలిటీ మీద, తర్వాత పిల్లల మీద, ప్రెగ్నెంట్ ఉమెన్ ఫీటస్ మీద ఎలా ఉంటుంది ప్రభావం అని. సో ఇందులో వ్యాక్సిన్స్లో మేజర్గా అసలు మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యాక్సిన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ వ్యాక్సిన్లో ఉండే పదార్థాలు ఏంటి. సో ఫస్ట్ దాన్ని మనం అవగాహన చేసుకుంటే మనం ఆ కన్ఫ్యూజన్ అనేది కొంచెం తగ్గుద్ది, మనమే ఒక డెసిషన్ తీసుకోవడం బెటర్. సో యూజువల్లీ వ్యాక్సిన్లో యాంటీజెన్ అంటే ఏదైతే పదార్థం, వైరల్ పదార్థం, అది ఒక చిన్న ప్రోటీన్ అవ్వచ్చు, లేదా ఇనాక్టివేటెడ్ వైరస్ అవ్వచ్చు, అటెన్యూటెడ్ వైరస్ అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే అదొక యాంటీజెన్ మాత్రమే. అంటే అది మన బాడీలో ఇంట్రడ్యూస్ చేయాలి. దాని నుంచి మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ సెల్స్ రియాక్ట్ అయ్యి ఆ పర్టికులర్ పదార్థానికి యాంటీబాడీస్ తయారయ్యి దానికి మనకి ఇమ్యూన్ లెవెల్స్ ఆ యొక్క యాంటీజెన్కి పెరగాలనేది మెయిన్ వ్యాక్సిన్ ఉద్దేశం. సో వ్యాక్సిన్ కన్నా కూడా ఆ వ్యాక్సిన్ ఇస్తే బాడీ నుంచి వచ్చే రియాక్షన్ ఇంపార్టెంట్ అనమాట వ్యాక్సినేషన్లో. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని ఏదైతే యాంటీజెన్ని మన బాడీలోకి పంపించాలనేది మెయిన్ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం, టు ఇండ్యూస్ ఇమ్యూనిటీ అగేన్స్ట్ దట్ యాంటీజెన్. సో ఈ ప్రాసెస్లో వ్యాక్సిన్లో ఎప్పుడు కూడా మనకి యాంటీజెన్తో పాటు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, స్టెబిలైజర్స్ ఉంటాయి, అడ్జువెంట్స్ ఉంటాయి, రెసిడ్యువల్స్ ఉంటాయి, తర్వాత స్టెబిలైజర్స్ ఉంటాయి, డైల్యూయెంట్స్ ఉంటాయి. ఇలా రకరకాల పదార్థాలు వ్యాక్సిన్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా మనం ఈ అలర్జీ కానీ లేదంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మనం వ్యాక్సిన్ వేయించుకుంటూ వస్తున్న డిస్కషన్లో మనకి కామన్గా చూసేది ఏంటంటే, ఒక వ్యాక్సిన్ తయారైనప్పుడు అది చాలా రోజులు ఫ్యాక్టరీలో తయారయ్యి మనకి హాస్పిటల్స్లో కానీ లేకపోతే ఫార్మసీ స్టోర్స్లో కానీ వచ్చే టైంకి ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్లో ఈ ట్రాన్స్పోర్ట్లో ఈ కోల్డ్ చైన్లో వస్తాయి. ఈ కోల్డ్ చైన్లో వాటికి ఏంటంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో ఆ వ్యాక్సిన్ ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఆ ప్రిజర్వేటివ్ కామన్గా చూస్తే మనం పాస్ట్లో చూసామనుకోండి. సో ఈ ప్రిజర్వేటివ్ అనేది ఉండాలి అనేది జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 1920s, 1930s ఎప్పుడైతే డిప్తీరియా ఇష్యూ ఉందో, కలరా రోజుల్లో, ఆ రోజుల్లో డిప్తీరియా వ్యాక్సిన్ అని చెప్పి వేస్తే ఆల్మోస్ట్ 21 పిల్లలకి వేస్తే 12 మంది చనిపోయేవారు. సో వాళ్ళకి అర్థమైంది కదా ఆ టైంలో. ఎందుకు అని చూస్తే అక్కడ స్టాఫిలోకోకస్ అనే బ్యాక్టీరియా కంటామినేట్ అయ్యి ఆ వ్యాక్సిన్ వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్ కాజ్ చేస్తుందని గుర్తించి అప్పుడు ఆ ప్రిజర్వేటివ్ అనేది మనం వాడాలనేది అప్పుడు వచ్చిన క్రైసిస్లోంచి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని అప్పుడు ఒక కాంపోనెంట్, మెర్క్యూరీ కాంపోనెంట్ ఒకటి ఉండేది, థయోమెరసిల్ అంటాం. సో ఆ థయోమెరసిల్ అనే కాంపోనెంట్ని వీళ్ళు వ్యాక్సిన్కి వేసి ప్రిజర్వేటివ్ లాగా వస్తే అప్పుడు ఈ స్టెఫిలోకోకల్ అంటే కంటామినేషన్ ఆఫ్ ది వ్యాక్సిన్ అనేది ఆగింది. సో ఆ వ్యాక్సిన్ కంటామినేట్ అవ్వకుండా వీళ్ళు ఈ ప్రిజర్వేటివ్స్ వేస్తారు. సో ఆ మర్క్యూరీ కాంపోనెంట్ అది ఫస్ట్లో వేసిన డోసులకి కొంత టాక్సిటీ అంటే కొంచెం ఇబ్బంది వస్తుందని ఇంకా దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. సో ఈ థయోమెరసిల్ మర్క్యూరీ కాంపోనెంట్ అనేది ఒక డిస్కషన్ అనమాట. ఈ వ్యాక్సిన్లో ఇది ఒక ప్రిజర్వేటివ్ కదా, అది ఎంతో కొంత మర్క్యూరీ అనేటప్పటికీ బ్లడ్లో ఉంటుంది, అది అబ్జార్బ్ కాదు, అది మొత్తం డిగ్రేడ్ అయ్యి వెళ్ళదు, అది క్రమేణా మన స్పర్మ్ కౌంట్ మీద కానీ ఉమెన్లో ఓవులేషన్ మీద కానీ ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్. సో ఆ థయోమెరసిల్ అనేది ఎఫెక్ట్ పెద్ద WHO లాంటి ఆర్గనైజేషన్స్, వ్యాక్సిన్ గవర్నింగ్ బాడీస్ ఏమంటారంటే, ఇంతకు ముందు ఉన్నంత థయోమెరసిల్ మనం వేయట్లేదు, చాలా తగ్గించాము, ఆల్మోస్ట్ ఇప్పుడు 0.5 ml మన వ్యాక్సిన్ వేస్తే అందులో 50 మైక్రోగ్రాములే ఉంటుంది. సో 50 మైక్రోగ్రాములు అనేటప్పటికి అదేం పెద్ద టాక్సిక్ కాదు, చాలా లీస్ట్ టాక్సిక్, నాట్ టాక్సిక్ అంటలేదు, లీస్ట్ టాక్సిక్ అని చెప్తున్నారు. సో లీస్ట్ టాక్సిక్ అంటున్నారు. సో ఆ కాంపోనెంట్ గురించి మనం అర్థం చేసుకోవాలి. సో అదొక ఫస్ట్ థింగ్. సో థయోమెరసిల్ అనేది ఉంటుంది అనేది. సెకండ్ ఏంటంటే 2-ఫినాక్సీ ఇథనాల్ అని ఉంటుంది. సో 2-ఫినాక్సీ ఇథనాల్ అనే కాంపోనెంట్ మనకి అది కూడా వన్ ఆఫ్ ద ప్రిజర్వేటివ్ అనమాట. ఈ వ్యాక్సిన్స్ కానీ ఇందులో ఈవెన్ అదర్ ఇంజెక్షన్స్లో కూడా చాలా వాటిలో వాడతారు 2-ఫినాక్సీ ఇథనాల్ అని. సో ఈ రెండు ప్రిజర్వేటివ్స్, మర్క్యూరీ కాంపోనెంట్ థయోమెరసిల్, 2-ఫినాక్సీ ఇథనాల్, ఈ రెండు కూడా ఎంతో కొంత టాక్సిసిటీ ఉంటుంది మినిమం, అది పూర్తిగా నార్మల్ కాదు.
సో వీళ్ళు ఏంటంటే దాన్ని లీతల్ డోస్ అంటాం, అంటే ఒక అమౌంట్ మించి వాడితేనే అది మనకి టాక్సిక్ అవుతుంది. ఆ అమౌంట్ కన్నా తక్కువ వాడితే మనకి టాక్సిటీ పెద్ద ఉండదు. సో జనరల్గా ఆ డోసెస్లోనే మనకి వ్యాక్సిన్స్లో వీళ్ళు ఇది వాడుతున్నారు, అది వాళ్ళు చెప్తుంది. యాక్చువల్లీ వ్యాక్సిన్ కంపెనీస్ కానీ గవర్నింగ్ అథారిటీస్ కానీ WHO కానీ చెప్తుంది ఏంటంటే లీతల్ డోస్ కన్నా తక్కువ వాడుతున్నాం అనేది వాళ్ళు చెప్తున్న విషయం. సో ఈ వ్యాక్సిన్ ఈ 2 ప్రిజర్వేటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ అడ్జువెంట్, అంటే ఒక వ్యాక్సిన్ తయారైనప్పుడు, ఒక వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు దానిలో ఉండే యాంటీజెన్ ద్వారా వచ్చే ఇమ్యూనోజెనిక్ రెస్పాన్స్తో పాటు దాన్ని ఇంకొంచెం బాగా రావడానికి బాడీ నుంచి కొన్ని అడ్జువెంట్స్ యాడ్ చేస్తారు, యూజువల్ అల్యూమినియం ఫాస్ఫేట్ ఇలాగా. ఎందుకంటే అల్యూమినియం కాంపోనెంట్స్ మనం యూజువల్లీ కన్జ్యూమ్ కూడా చేస్తాం, మనం అల్యూమినియం ఫాయిల్ ఇట్లా స్వీట్ల మీద వేసుకొని తింటాం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో అల్యూమినియం నార్మల్గా మన కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి అల్యూమినియం ఫాస్ఫేట్ కాంపోనెంట్స్ అడ్జువెంట్స్ కింద యాడ్ చేయడం అనేది జనరల్గా వ్యాక్సిన్స్లో జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ అల్యూమినియం ఫాస్ఫేట్ కాకుండా ఎక్స్ట్రా ఏమైనా ఉంటున్నాయా వ్యాక్సిన్స్లో అనేది వాళ్ళు మనకి వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు మనకు క్లారిటీ ఇవ్వాలన్నమాట. సో స్పెసిఫిక్ నిజం అంటే క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక స్థలం కొంటాం, స్థలం కొన్నప్పుడు అసలు మనం ఎన్ని చూస్తాము, అసలు స్థలం వెతుకుతాము, దాన్ని మొత్తం ఈసీ తీస్తాము, ఆ ఊరేళ్ళన్నీ చూస్తాం, A to Z చూస్తాం. సో అలాగే మన వ్యాక్సిన్ కూడా వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనకు సరిపోకే మనకి డౌట్స్ వస్తున్నాయి అనమాట. ఏంటి వ్యాక్సిన్ వల్ల మనకు బెనిఫిట్ ఉందా నష్టం ఉందా అనేది మన డౌట్ ఎందుకు వస్తుందంటే కొంచెం ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మనకి ఇచ్చి మనకి అవేరైజ్ చేస్తే మన డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో వాళ్ళు ఎడ్జువెంట్ కూడా ఏం వాడుతున్నారని మనకు క్లారిటీ ఇవ్వాలి. సో ఈ అల్యూమినియం కాంపోనెంట్ కాకుండా ఇంకా వేరే ఏదైనా వాడుతున్నారా అనేది ఒక డిస్కషన్. సో వేరే ఏదైనా వాడితే దాని ఎఫెక్ట్ ఏంటి ఇన్ఫర్టిలిటీ మీద, ప్రెగ్నెన్సీ మీద అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రిజర్వేటివ్ గురించి మాట్లాడుకున్నాం, అడ్జువెంట్ గురించి మాట్లాడుకున్నాం, ఈ వ్యాక్సిన్లో ఉండే విషయాలు. నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే చాలా స్టెబిలైజర్స్ వాడతారు ఈ వ్యాక్సిన్ స్టేబుల్గా ఉండటానికి, దాని ఆకృతి మారకుండా క్లంప్ అవ్వకుండా ఉండటానికి స్టెబిలైజర్స్. సో యూజువలీ స్టెబిలైజర్స్ ఎప్పుడు కూడా మనకి యూజువలీ షుగర్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ ఉంటాయి. సో యూజువల్లీ స్టెబిలైజర్స్తో ఎక్కడ మనం అంత ఎక్కువ ఇబ్బంది విన్నట్టు ఏం లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏంటంటే ఈ సర్ఫాక్టెంట్, నెక్స్ట్ మనం ఏంటంటే సర్ఫాక్టెంట్ అంటాం, అంతా అన్నీ ఒక లైన్లో ఉంచడానికి ఒక సర్ఫాక్టెంట్ కావాలి, మనకు ఒక జెల్ కావాలి. సో ఏంటంటే వ్యాక్సిన్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఒక యాంటీజెన్, ఒక అడ్జువెంట్, ఒక రెసిడ్యూ, తర్వాత ఒక ప్రిజర్వేటివ్, స్టెబిలైజరు, సర్ఫాక్టెంట్. ఈ సర్ఫాక్టెంట్ ఏం చేస్తారంటే వీటిని అన్నింటినీ డైల్యూషన్ అంటే వాటర్, డిస్టిల్ వాటర్ వేస్తారు వీళ్ళు వ్యాక్సిన్ వాటర్ కింద కాన్సన్ట్రేషన్ అవడానికి డిస్టిల్ వాటర్. సో ఈ డిస్టిల్ వాటర్లో ఈ కాంపోనెంట్స్ని నీట్గా ఉంచేది జెల్ చేసి పెట్టి సర్ఫాక్టెంట్ అనమాట. ఇవన్నీ మరీ కలిసిపోకుండా ఒకలాగా ఉంటాయి. సో ఈ సర్ఫాక్టెంట్ ఒక డిస్కషన్ ఏంటి, వ్యాక్సిన్లో సర్ఫాక్టెంట్స్ ఉంటాయి. ఆ సర్ఫాక్టెంట్లో కొంతమంది డౌట్ ఏంటంటే ఈ సర్ఫాక్టెంట్లో ఈ సపోనిన్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి. సో సపోనిన్ కాంపోనెంట్ అంటే అదొక సోప్ వాట్ మొక్క నుంచి వస్తుంది అనమాట సపోనిన్ అంటే. సో ఆ సపోనిన్ బేస్డ్ మ్యాట్రిక్స్లు అన్నీ ఉంటున్నాయి ఈ సర్ఫాక్టెంట్లో. సో ఎంతవరకు ఈ మ్యాట్రిక్స్ మనకి ఏమంటారు టోటల్గా రిస్క్ ఫ్రీ అనేది మనకు కొంత ఐడియా లేదు. సో అది కూడా వాళ్ళు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో బేసిక్గా అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక వ్యాక్సిన్లో రెసిడ్యూ అని ఉంటుంది. రెసిడ్యూ అంటే ఆ వ్యాక్సిన్ తయారు చేసే క్రమంలో ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ తయారు చేసే క్రమంలో మా అవసరమైన విషయాల కన్నా కూడా ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని కాంపోనెంట్స్ రావచ్చు పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. అది ఏంటన్నది క్లారిటీ ఇవ్వాలి. వాటిని రెసిడ్యూ అంటాం. అంటే వేరే ఏదన్నా మెటల్ వస్తుందా లేదా వేరే ఏదైనా పార్టికల్స్ యాడ్ అవుతున్నాయా ఏంటి ప్రాసెస్లో అనేది మనకి ఈ రెసిడ్యూస్ అంటాం. సో ఈ రెసిడ్యూలో కంటామినేషన్ ఏముంటుంది అనేది ఒక క్లారిటీ. సో పార్ట్స్ ఒక వ్యాక్సిన్లో డిఫరెంట్ టైప్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ను వాళ్ళు కొంచెం లోతుగా వాళ్ళు ప్రజలకు చెప్పగలిగితే అర్థమయ్యేటట్టు అప్పుడు చాలా వరకు ఈ ఎంతవరకు ఈ వ్యాక్సిన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఉండవు, లేదా వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోగలుగుతారు. సో ఇవాళ నేను మీకు చెప్పిన పాయింట్స్లో మేజర్గా చూస్తే మనకు అర్థం కావాల్సిన ఏంటంటే ఇంకా మనకి వ్యాక్సిన్స్ మీద వ్యాక్సిన్ కంపెనీలు కానీ గవర్నింగ్ అథారిటీ కానీ ఇంకా క్లియర్గా లోపల కంటెంట్ ఏముంటుంది అనేది ప్రజల ముందు ఉంచాలి. ఆ ప్రజల ముందు ఉంచి ఈ వ్యాక్సిన్ ఇస్తున్న విధానం చాలా త్వరగా ఇస్తున్నారు. సో ఇంత త్వరగా వితిన్ మంత్స్ 6 monthsలో వ్యాక్సిన్ వేసేసి ఇది ఏమైనా అవుతుందా అవదా అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కష్టం. అంటే నిజంగా చెప్పాలంటే కష్టం. బట్ ఏదో కంపెనీ వాళ్ళు చెప్పిన మాట లేదంటే గవర్నింగ్ అథారిటీ WHO కానీ లేకపోతే ఇండియన్ అథారిటీస్
గవర్నింగ్ అథారిటీస్ చెప్పిన మాటలే వింటాం కానీ బట్ నిజంగా ఒక డాక్టర్ని అడిగితే చెప్పే పొజిషన్లో లేదు. ఎందుకంటే చాలా టూ క్విక్గా వ్యాక్సిన్ తయారైపోవడం, ఆ, ఇది ఇంతమంది జనాలకి ఒకసారి వ్యాక్సిన్ ఇవ్వలేమని తెలుసు, బట్ స్టిల్ సో అందుకని ఇన్ని విషయాలు మనకి తెలియాల్సి ఉండగా మనం వ్యాక్సిన్ కోసం కంగారు పడద్దు అనేది నా మెయిన్ ఉద్దేశం. సో ఎప్పుడైతే నాకున్న ఈ డౌట్లు ఏదైతే ఈ అడ్జువెంట్లో ఏమున్నాయి కాంపోనెంట్స్, తర్వాత స్టెబిలైజర్లో ఉన్న కాంపోనెంట్, ఈ ప్రిజర్వేటివ్స్ ఏం వాడుతున్నారు అనేది వాళ్ళు మోతాదుతో సహా క్లియర్గా వాళ్ళు చెప్పినప్పుడే మనం ఈ సైడ్ ఎఫెక్ట్ క్వశ్చన్కి మనం కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతాం, ఇన్ఫర్టిలిటీ క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతాం. సో ఎవరినైనా డౌట్లు ఉంటే అడగచ్చు.